ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులో అన్ని నిండుకుండలా మారి జలపాతాలు జలసవడులు చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎస్ఆర్ఎస్పీ గేట్లనెత్తారు. దీంతో 1,00,000 క్యూసెక్లకు పైగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, గత కొద్ది రోజుల క్రితం అయితే పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికైతే నిండు కుండలా తయారైంది. ఇటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో అయితే భారీగా వరద నీరు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతానికి 147.93 మీటర్లకు అయితే చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 19.9809 టీఎంసీలకు అయితే చేరుతుంది. ప్రాజెక్టులోకి భారీగా ఇటు 1,55,794 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 16 గేట్లను అయితే 2 మీటర్ల మేర ఎత్తి దిగువన గోదావరిలోకి 1,63,216 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలారు. ఇటు ప్రాజెక్టు అధికారులు అయితే గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు భారీ ప్రాజెక్టులో కూడా పూర్తిగా నిండుకుండలా తయారై జలకరణ అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలన్నీ కూడా పరవళ్ళు తొక్కుతూ ఇటు పర్యాటకులను అయితే ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి ప్రాణహిత పెనుగంగా వేల ఎకరాల్లో ఇటు పంట నష్టపోగా ఇటు పదుల సంఖ్యలోనైతే గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అయితే పూర్తిగా అన్ని కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఇటు అధికారులను కూడా జిల్లా స్థాయి కూడా వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఆదేశించింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలతోటి పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన సర్వేలు కూడా పూర్తి చేశారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 30 నుంచి 40 వేల ఎకరాల్లోనైతే ఇటు పంట నష్టపోయినట్టుగానైతే ఈ అధికారులు అయితే గుర్తించారు. సర్వేలు నిర్వహించిన అనంతరం కూడా ఇప్పటికే ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. మరికొద్ది రోజుల్లో ఇటు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామనేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నష్టపోయినటువంటి రైతులకైతే భరోసా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా రానున్న మరో 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేసి కూడా ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా ఇటు ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలతో పాటు ప్రాజెక్టు పరివాహ ప్రాంతాలకు వచ్చే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి ఇటు ప్రాజెక్టు అధికారులు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద.